ఒక్క నిమిషంలో యవ్వనస్తులైన అమ్మాయి అబ్బాయి జీవితం ప్రమాదంలో నుంచి బయటపడింది. ముఖ్యంగా అబ్బాయి జీవితం. అసలు విషయంలోకి వెళ్తే అక్కడ పెళ్లి జరుగుతుంది. మంగళ వాయిద్యాలు మోగిస్తున్నారు. పురోహితుడు మంత్రాలు చదువుతున్నారు. బంధువుల హడావిడి. పెళ్లి మండపం అంతా సందడే సందడి. ముహూర్తం టైంకి వధువరులకి జీలకర్ర బెల్లం పెట్టించారు. మరి కాసేపట్లో తాళి కట్టాలి అన్న కార్యక్రమం ఉండగా ఒక కుర్రాడు మండపం ముందు నేరుగా వచ్చి నిల్చున్నాడు. ఆ కుర్రాడిని చూసిన పెళ్లి కూతురు వచ్చావా అంటూ పీటల మీద నుంచి లేచి మండపం దిగి నేరుగా వెళ్ళి ఆ కుర్రాడు పక్కన నిల్చుంది. ఆ సీన్ చూసి పెళ్లికి వచ్చిన బంధువులందరూ షాక్ అయ్యారు. తల్లిదండ్రులు షేక్ అయ్యారు. పెళ్లి కొడుకు బకరయ్యాడు, కానీ బ్రతికిపోయాడు. తర్వాత ఆ అమ్మాయి ఈ అబ్బాయి మా ఊరు అబ్బాయే, మేమిద్దరం ప్రేమించుకుంటున్నాం అన్న విషయం అందరి ముందు బయటపెట్టింది. దాంతో అక్కడున్న కొంతమంది చివరి నిమిషంలో వచ్చి పెళ్లి చెడగొడతావు అంటూ ఆ కుర్రాడ పైన చేసుకున్నారు. సిచ్యువేషన్ సీరియస్ అయిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు కరెక్ట్ టైంకి ఎంట్రీ ఇచ్చారు. గొడవను ఆపారు. అలాగే పెళ్లి కూడా ఆగిపోయింది. పెళ్లి కొడుకు తల్లిదండ్రులు మాకు ఒక్కగానొక కుమారుడు, వాడి పెళ్లి ఘనంగా చేద్దాం అనుకున్నాం, బంధువులతో పాటు ఊళ్ళో వాళ్ళందరినీ కూడా పిలిపించుకున్నాం, 20 లక్షలకు పైగా ఖర్చు అయింది, భోజనాలు అన్నీ కూడా బ్రహ్మాండంగా ఏర్పాటు చేసుకున్నాం, ఇంత జరిగాక మధ్యలో పెళ్లి ఆపి మా పరువు తీస్తారా అంటూ కోప్పడ్డారు. ఈ సినారియో అంతా జరిగింది మన ఆంధ్రప్రదేశ్లోనే. పెళ్లి కొడుకు తల్లిదండ్రులు ఇంత ఖర్చు పెట్టి, ఇంత నష్టపోయి, ఇంత కోప్పడేదానికంటే ముందుగా ఆ అమ్మాయికి అసలు ఈ పెళ్లి ఇష్టం ఉందో లేదో కనుక్కుంటే సరిపోయేది కదా. అయినా పెళ్లి కొడుకు మంచి జరిగిందిలే. లేదంటే పెళ్లి భర్తతో, పిల్లలు ప్రియుడితో అయి ఉండేది. కాబట్టి నీకు ఆ నష్టం జరగకుండా కొంచెం మేలు జరిగిందని నా ఫీలింగ్. జై భీమ్, జై భారత్.